హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన తాజా వార్త రైతులందరికీ శుభవార్త. ఐడీ కార్డుల పంపిణీ. దీనికోసం 25,00,00,000 కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డి గారు. మరి ఈ ఐడీ కార్డులు దేనికోసం, 25,00,00,000 దేనికోసం కేటాయించారు అనే విషయాన్ని ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. మీలో ఎవరైనా నా వీడియోని గనక మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పూర్తిగా చూడడం ద్వారా 25,00,00,000 దేనికోసం కేటాయించారో, ఇది ఏ రైతన్నలకు వర్తిస్తుందో అనే విషయాన్నైతే మీరు పూర్తి అవగాహనతో తెలుసుకుంటారు. రైతులకు ఐడీ కార్డులు, 25,00,00,000తో ప్రోత్సాహాలు. రాష్ట్రంలో కూరగాయలు పండించే రైతన్నలకు ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పేసింది. కూరగాయల సాగును పెంచేందుకు ప్రభుత్వం రైతన్నలకు ప్రత్యేకమైన కిసాన్ ఐడీ కార్డులను జారీ చేయనుంది. ఈ కిసాన్ ఐడీ కార్డులు ఉన్నవారికి తక్కువ వడ్డీతో లోన్లు, అలాగే మార్కెటింగ్ సదుపాయాలను కూడా వీరికి కల్పించనుంది. 215 బడ్జెట్‌తో పందిళ్లు, అలాగే యంత్ర పరికరాలపై 50% సబ్సిడీని ఈ కూరగాయలు పండించే రైతన్నలకైతే ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వబోతుంది. రాబోయే 5 సంవత్సరాలలో కూరగాయల సాగు విస్తీర్ణాన్ని పెంచడమే దీని లక్ష్యం. కూరగాయల సాగు విస్తీర్ణాన్ని 2.50 లక్షల ఎకరాలు పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది మన రాష్ట్ర ప్రభుత్వం. కోతుల నుండి రక్షణ కల్పించడానికి రైతన్నలకు సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటుకు సహకారం చేస్తామని కూడా వెల్లడించింది రాష్ట్ర ప్రభుత్వం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. లైక్ చేసుకోవడం ద్వారా మన తెలంగాణలో ఉన్న దాదాపు 80 లక్షల రైతన్నలకైతే ఈ వీడియో చేరుతుంది. అలాగే ఈ వీడియోకు సంబంధించిన ఏవైనా సందేహాలు గనక ఉంటే నాకు కామెంట్ రూపంలో వ్యక్తం చేయండి. అలాగే ఈ వీడియోని మీ తోటి రైతన్నలకైతే షేర్ చేయండి. లేదా మీకు తెలిసిన వారికి రైతన్నలకైతే షేర్ చేయండి. ఇలా షేర్ చేయడం ద్వారా వీరు కూరగాయలు పండించే రైతన్నలకు ప్రభుత్వం 25,00,00,000 కేటాయించిందని, దీనికోసం ఐడీ కార్డుల పంపిణీ కూడా చేస్తుందనే విషయాన్ని ఈ రైతన్నలైతే తెలుసుకుంటారు. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని ఆన్‌లో ఉంచుకోవడం ద్వారా రైతులకు ప్రభుత్వం విడుదల చేసే పథకాల గురించి, అలాగే పెన్షన్ల గురించి, ఇంకా మన ఇండియాలో ఏం జరుగుతుంది, రోజు ఏం జరుగుతుంది అనే వార్తా విశేషాల గురించి, ప్రస్తుతం జరుగుతున్న యుద్ధంలోని సమాచారాల గురించి అయితే మీరు అన్నీ నా వీడియోస్ రూపంలో తెలుసుకోవచ్చు. ఇలా నా వీడియోస్ అన్నీ మీ మొబైల్‌కి అయితే నోటిఫికేషన్ రూపంలో అయితే చేరడం జరుగుతుంది.